సామాజిక న్యాయానికి నీట్ వ్యతిరేకం రద్దు చేయాలంటూ తీర్మానం చేసిన తమిళనాడు అసెంబ్లీ మద్దతు తెలిపిన ప్రధాన ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే వాకౌట్. నీట్ వల్ల గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నష్టపోతున్నారన్న నేతలు అంటూ చూస్తూ ఉన్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే నీట్ పరీక్ష రద్దు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది విజయ్. సో దానికి అన్ని డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ అన్నీ కూడా మద్దతు తెలిపినాయి. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే వాకౌట్ చేసినట్టు చూస్తూ ఉన్నాం. సో నీటి వల్ల ఎవరు నష్టపోతున్నారు? గ్రామీణ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నష్టపోతున్నారు. దానివల్ల నీట్ రద్దు చేయాలని చెప్పి విజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ నేను చేసే సూచన ఏంటంటే, ఇక్కడ గ్రామీణ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నష్టపోతున్నారు అని చెప్పే బదులు మీ ప్రభుత్వమే నీటికి సంబంధించి కోచింగ్ ఇవ్వచ్చు కదా, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు కదా, మీ ప్రభుత్వమే ఫ్రీగా నీట్ కోచింగ్ ఇవ్వచ్చు కదా. మరి అదెందుకు ఆలోచిస్తలేదు? రద్దు చేయాలనే బదులు మీరే కోచింగ్ ఇస్తే సరిపోతుంది కదా. వాస్తవం చెప్పండి, ప్రభుత్వాలు ఈ ఆర్థికంగా వెనుకబడిన వారికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వాస్తవానికి ఈ నీటికి సంబంధించి కోచింగ్ కానీ, ఈ ఎంసెట్ సంబంధించి కోచింగ్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్కి సంబంధించి కోచింగ్లు కానీ ప్రభుత్వమే ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తే వాస్తవాన్ని వాళ్ళకి వెనుకబడే పరిస్థితి ఉండదు ఈరోజు. అందుకే కదా సమాన విద్య అందరికి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది దీనికోసమే. అందరికీ సమాన విద్య కావాలి. సమాన విద్య ఇచ్చినప్పుడు ఈ యంత్రాలు తొలగిపోతాయి. ఈ యంత్రాలు ఉండవు. ఇక టాలెంట్ ఉన్నవాడు ఎగ్జామ్ రాస్తాడు, సరే వాడు సీట్ కొట్టుకుంటాడా, లేదా జాబ్ కొట్టుకుంటా, ఏదో ఒకటి జరుగుతుంది.